నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వెంగమాంబ పేరంటాలు దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందడి ప్రారంభమైంది. ఉత్సవాల నేపథ్యంలో గురువారం ఆలయ ప్రాంగణంలో వివిధ సేవల నిర్వహణకు సంబంధించి బహిరంగ వేలంపాటలు, సీల్డ్ టెండర్ల ప్రక్రియను ఆలయ అధికారులు ధరకర్తల సమక్షంలో నిర్వహించారు. మొత్తం 17 విభాగాలకు టెండర్లు ఆహ్వానించగా ప్రస్తుతం 2 విభాగాలకు మాత్రమే వేలం ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. మిగిలిన విభాగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు అందాయని ఆలయ ఇన్ఛార్జ్ ఈవో శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. సాంకేతిక కారణాలు లేదా తక్కువ స్పందన కారణంగా నిలిచిపోయిన టెండర్లు, వేలంపాటలను సవరణలతో 10వ తేదీన మళ్లీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. నమస్కారం అండి. శ్రీ వెంగమాంబ పేరంటాళ్ళ అమ్మవారి దేవస్థానం, నర్రవాడ గ్రామం, దుత్తలూరు మండలం, నెల్లూరు జిల్లా. ఈరోజు దేవస్థానానికి సంబంధించి వార్షిక టెండర్లు పిలవటం జరిగింది. అలాగే కొన్ని షాపులు వీటన్నిటికి కూడా పాటలు నిర్వహించడం జరిగింది. వీటిలో ఈరోజు మొత్తం 17 ఐటమ్స్కి సంబంధించి టెండర్లు పిలవటం కానీ పాటలు జరపటం కానీ జరిగింది. వీటిల్లో ఒక కొబ్బరి చిప్పలు పోగు చేసుకునే హక్కుకు సంబంధించిన వేలంపాట అదొకటి జరిగింది. ఎండు కొబ్బరి అమ్ముకునే హక్కు, ఈ రెండింటికి మాత్రమే పూర్తయినాయి. మిగిలినన్నీ కూడా వాయిదా వేయటం జరిగింది. అలాగే దేవస్థానానికి సప్లై చేయటానికి కానీ ఈ ప్రొవిజన్స్, వీటి ఆన్లైన్ టెండరు, ఇది ఆన్లైన్ టెండర్ ఇంకా ఓపెన్ చేయలేదు, అది ఓపెన్ చేయటం జరుగుతుంది. అలాగే అవుట్సోర్సింగ్ సిబ్బంది సరఫరా కోసం చేయటం జరిగింది, దానికి 2 టెండర్లు వచ్చినాయి. అలాగే పుష్పం సరఫరా చేయడానికి ఎవరు కూడా టెండర్లు దాఖలు చేయలేదు. అలాగే అన్నదానానికి కూరగాయలు సప్లై చేసేదానికి టెండర్ పిలిస్తే దానికి 2 టెండర్ వేశారు. అలాగే ప్రింటింగ్ పనులకు సంబంధించి 2 వ్యక్తులు టెండర్లు వేయటం జరిగింది. దేవస్థానానికి పాలు, పెరుగు, అభిషేకం సామాన్లు సరఫరా చేసేదానికి 2 వ్యక్తులు టెండర్లు వేయటం జరిగింది. అలాగే కరెంటు మరియు ప్లంబింగ్ సామాన్లు సరఫరా చేసేదానికి 2 టెండర్లు వేయటం జరిగింది. వస్త్రాలు సరఫరా చేసేదానికి, అలాగే గోశాలకు వరిగడ్డి, వాటి దానా సంబంధించి టెండర్లో ఎవరు కూడా పాల్గొనలేదు. ఈరోజు ఆగిపోయిన ఈ పాటలు కానీ ఈ టెండర్లు కానీ మళ్ళీ మార్చి 10వ తారీఖున తిరిగి జరపడం జరుగుతుంది. ఓకే సార్.